ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం చంద్రబాబు అమిత్ షాతో భేటీ అమరావతి పోలవరానికి నిధులపై చర్చ. నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు విశాఖ నుంచి గజపతి నగరం నియోజకవర్గానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ ను కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కు అభినందనలు. సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్ రిలీజ్ అబద్దపు హామీలతో నమ్మించి గొంతు కోసారన్న హరీష్. సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర సమీక్ష ముందు జాగ్రత్తతో కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడి. బతుకమ్మ ఆటలతో సందడిగా ట్యాంక్ బండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు తరలివచ్చిన ఆడపడుచులు. నా కార్యకర్తలను కాదు నన్ను టార్గెట్ చేయండి కరూరు తొక్కిసలాటలో కుట్ర జరిగిందని విజయ్ ఆరోపణ. కరీంనగర్ లో రచ్చలేపుతోన్న రామ్లీలా కార్యక్రమం చలో రామ్లీలా అంటూ పిలుపునిచ్చిన గంగుల కమలాకర్. మంత్రాలయంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. నెల్లూరు మూలస్థానేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి మూలస్థానేశ్వరునికి మొక్కులు చెల్లించుకున్న ఆనం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పర్యటించిన రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన మంత్రి. ఏపీ యువతిపై తమిళ పోలీసులు అత్యాచారం తిరువన్నామలైలో 18 ఏళ్ల యువతిపై అత్యాచారం. కర్నూలు జిల్లా పత్తికొండలో బియ్యం లారీ బీభత్సం బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటోను ఢీ 3 మహిళలు మృతి. అభివృద్ధిలో మహిళల సహాయ సహకారాలు కావాలన్న జేసీ ప్రభాకర్ అభివృద్ధి కోసం మహిళలు ముందుకు రావాలని పిలుపు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో గంజాయి పట్టివేత 6 కోట్ల విలువైన 1210 కిలోల గంజాయి డీసీఎం స్వాధీనం. మంత్రి లోకేష్ ఢిల్లీలో ఎయిర్పోర్ట్ బోర్డు డైరెక్టర్లతో భేటీ మేక్ ఇన్ ఇండియా స్వదేశీకరణ అంశాలపై చర్చలు. తిరుపతిలో ఎస్సీ ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యత ముద్దు అంటూ నిరసన. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలకు బ్రేక్ షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించొద్దంటూ సుప్రీం తాజా ఆదేశాలు. హైడ్రాపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు అక్రమ నిర్మాణాలు చేపడుతోంటే ఏం చేస్తున్నారని వెల్లడి. ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వాహనదారులకు ఇబ్బందులు. పల్నాడు జిల్లా సాగర్ కాలువలో 2 గల్లంతు యువకుల కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు. తిరుపతి జిల్లా గురవరాజుపల్లిలో విషాదం రేణిగుంట సమీపంలో టవర్ పై నుంచి దూకిన వ్యక్తి. లండన్లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఘటనను ఖండించిన భారత రాయబారి కార్యాలయం. ట్రంప్ పై అమెరికా మాజీ ఎన్ఎస్ఏ జాన్ బోల్డన్ ఆగ్రహం భారత్ విషయంలో ట్రంప్ తప్పు చేస్తున్నారని వెల్లడి.